ఇక కారు బంగ్లా ఉన్న కార్డుకు పేదోళ్ళమే. తెల్ల రేషన్ కార్డు కోసం తీరొక వేషాలంట. అనర్హులమని తెలిసిన ఆరాటం. తెచ్చిన బియ్యం తిరగకుండా బ్లాక్ మార్కెట్కు. సర్కార్కు సన్న బియ్యం ఇస్తున్న ఆగని అమ్మకాలు. కార్డు గివ్ ఇట్ అప్ అంటే ఆస్తులు అమ్ముకున్నట్లు ఫీలింగ్ అంట. ఇక రెండంతస్తుల బంగ్లా, 4 పయ్యల కారు, 40 ఎకరాల పొలం. ఇంకేముంది, చాలు అనుకోవచ్చు కదా, కానీ అది సాధ్యం కాదు. ఎన్ని ఉన్నా సరే అదొక్కటి లేకపోతే పానం ఆగమాగం అవుతుంది. అదేంటో తెలుసా? తెల్ల రేషన్ కార్డు. రేషన్ దుకాణంలో బియ్యం ఇస్తున్నారంటే తెల్ల రేషన్ కార్డు తెల్లారక ముందే వెళ్ళి లైన్లు కడతారు. అంత కష్టపడి తెచ్చుకున్న బియ్యం తింటారా అంటే అది లేదు. ఇంటి ముందుకు ఆటో వచ్చి రాగానే 10 కిలోలు చొప్పున, 10 రూపాయల కిలో చొప్పున అమ్ముకుంటారు. అందరూ అట్టనే అని కాదు, కానీ సర్కారు సన్న బియ్యం అనగానే బియ్యానికి కూడా రేటు పెంచిండ్రు. ఇప్పుడు 25 రూపాయలకు కిలో చేసిండ్రు. కానీ అమ్ముకోవడం మాత్రం ఆగలేదు. అంత మాత్రం దానికి ఆ తెల్ల రేషన్ కార్డు సర్కారుకు తిరిగిస్తే కదా అని తెలిసిన వాళ్ళు తిట్టి పోస్తున్నారు. ఆలోచించండి మరి అంటూ వార్త కనిపిస్తుంది. అనర్హుల కార్డు సరెండర్ చేయండి, తహసీల్దార్ కార్యాలయంలో తొలగింపు ప్రక్రియ. రాష్ట్రంలో 9 నుంచి 12% బోగస్ రేషన్ కార్డులు స్వచ్ఛందంగా వదులుకుంటే చర్యలుండవు. ప్రభుత్వం గుర్తిస్తే పొందిన ఫలాలన్నీ రికవరీ. హెచ్చరిస్తున్న అధికారులు సర్వేకు సిద్ధమట. సో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, ఊళ్ళలో చాలామంది గ్రామాలలో 20-25 ఎకరాల పొలం ఉంటుంది. మంచి అద్దాల బంగులు ఉంటుంది. ఇంటి ముంగల 4 పయ్యల కారు ఉంటుంది, ఓ ట్రాక్టర్ ఉంటుంది, బుల్లెట్ బండి ఉంటుంది. ఇక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు కొంతమంది. ఇన్ని ఉన్నా కూడా తెల్ల రేషన్ కార్డు కావాలని కొట్లాడతారు. తెల్ల రేషన్ కార్డు వస్తే తెల్లారకు ముందే లేచిపోయి రేషన్ షాప్ ముంగల లైన్లో నిలబడతారు. మరి ఇంతగానం కొట్లాడి ఇంత పొద్దుగాల లేచి బియ్యం తెచ్చుకొని వండుకొని తింటారా అంటే తినరు. ఊళ్ళకు ఇక ఆటో రాగానే ఆటోకు 10 రూపాయల కిలో చొప్పున అమ్ముకుంటారు. లేదంటే ఇడ్లీలకో దోశలకో ఇంటికాడున్న కోళ్ళకు నూకలుగా మార్చి దాన కింద పెట్టుడో, చేనుకాడున్న ఆవులకు ఆ బియ్యాన్ని మొత్తం కూడా మరి బువ్వలెక్క వండి దాన్ని దానకు పెట్టుడో ఏదో ఒకటి ఉపయోగిస్తారు. మరి ప్రభుత్వం ఎందుకు ఇస్తున్నది తెల్ల రేషన్ కార్డు మీద బియ్యమయ్యా అంటే నిజంగా తిండికి గతి లేక నిరుపేద కుటుంబాలు అయ్యుండి బియ్యాన్ని బయట పోయి 40-50 రూపాయలకు కొనలేని వాళ్ళ కోసం, వాళ్ళు జీవనం కొనసాగించడం కోసం, వాళ్ళ కుటుంబం ఆర్థికంగా మెరుగుపడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిజమైన నిరుపేద కుటుంబాలకు ఇస్తున్నది ఈ సన్నబియ్యం. ఈ సన్నబియ్యము కానీ గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం కానీ ఈ 2 అమ్ముకోనికే కాదు, కడుపు నింపుకోనికే. ఇలా కడుపు నిండినోడేమో తెల్ల రేషన్ కార్డు కావాలని కొట్లాడి తెచ్చుకొని వాడు తినక దాన్ని దళార్లకు అమ్ముకుంటున్నాడు. మరి నిజంగానే కడుపు మాడి నిరుపేద కుటుంబంలో ఉన్నవాడేమో వచ్చినటువంటి బియ్యాన్ని తెచ్చుకొని అందులో ఏమైనా నెరిగలో లేకపోతే పురుగులో ఉంటే దాన్ని చెరుక్కొని నెల రోజుల పాటు ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా, మెతుకన్నం చల్లకుండా వాడు సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇక్కడ నెల రోజుల పాటు వచ్చిన బియ్యాన్ని మెతుకన్నాన్ని కూడా పారేయకుండా కడుపు నింపుకుంటున్న పేదోడికి తెల్ల రేషన్ కార్డు కావాలా, ఆ పేదోడికి సన్న బియ్యం ఇవ్వాలా, లేక నిండా తిని మంచిగా కారు పెట్టుకొని మంచి బంగ్లా కట్టుకొని 20-25 ఎకరాల పొలం పెట్టుకొని అన్నీ ఉన్న అల్లు నోట్ల చెన్నట్టు అన్నీ ఉన్న తెల్ల బియ్యాన్ని తెల్ల రేషన్ కార్డు ద్వారా వచ్చినటువంటి బియ్యాన్ని అమ్ముకునేటోనికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? సో రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఆలోచన చేస్తుందట. మీరు తెల్ల రేషన్ కార్డుకు అనర్హులు, మీకు కారు ఉన్నది, బండి ఉన్నది, బంగులు ఉన్నది, భూమి ఉన్నది, మీకు తెల్ల రేషన్ కార్డు ఎందుకని ప్రభుత్వం ప్రశ్నిస్తున్నదట. లేదు మాకు అయినా కావాలని తీరొక్క కథలు పడి వానికి వీనికి ఇంత లంచాలు ఇచ్చి మీరు తెల్ల రేషన్ కార్డు కనుక తెచ్చుకుంటే ఊళ్ళలోకి వచ్చి ఎంక్వైరీ చేస్తారట రాష్ట్ర ప్రభుత్వం. ఊళ్ళలో సర్వే చేసి ఎవరైతే అర్హులు ఎవరు అనర్హులు, ఎవరైనా అనర్హులు అయ్యుండి కూడా తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం తెచ్చుకొని అమ్ముకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు తీసుకొని ఇప్పటి వరకు వాళ్ళకి ఏమేమి ఫలాలు వచ్చినాయి ప్రభుత్వం నుంచి తెల్ల రేషన్ కార్డు మీద వాటన్నిటిని కూడా రికవరీ చేసే ఆలోచనలో ఉన్నదట. గతంలో తిన్నటువంటి బియ్యాన్ని కూడా రికవరీ చేస్తుంది మీరు నిజంగా అనర్హులని తేలితే. సో దయచేసి ఎవరైతే అనర్హులైన ఉంటారో, ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం ఉండి మంచిగా కోట్ల రూపాయల ఆస్తులు ఉండి తెల్ల రేషన్ కార్డు ఉంటారో ఆ తెల్ల రేషన్ కార్డు తీసుకుపోయి ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. మేము అనర్హులము, మాకు తెల్ల రేషన్ కార్డు వద్దు, అర్హులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వండి, అర్హులకు బియ్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి మీ కార్డును కనుక సరెండర్ చేయకపోతే మీ మీద కేసులైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మీరు ఇప్పటివరకు తిన్నటువంటి బియ్యాన్ని కక్కించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో బట్ ఏదేమైనప్పటికీ మాత్రం అన్నీ ఉన్నా చాలామంది తీరొక ఏషాలు పడుతున్నారట, తీరొక కథలు పడుతున్నారట, మా కార్డు ఉండాలి, మా కార్డు పోదని చెప్పేసి.
చూద్దాం మన అనర్హులు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన కార్డును ఆఫీసులలో తహసీల్దార్ కార్యాలయంలో తొలగింపు ప్రక్రియ కోసం వాళ్ళు సహకరిస్తారా, లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరు టచ్ చేస్తారు? ఇన్నేళ్ల పాటు మేము తెల్ల రేషన్ కార్డు మీదే బియ్యం తెచ్చుకున్నాం, తెల్ల రేషన్ కార్డుతోటే లబ్ధి పొందినాం, ఇక ఇప్పుడు కూడా అట్లే చేస్తామంటే ఆగమవుతారు సుమా, మీ ఇష్టం ఇక.